వారి కుటుంబాల గురించి మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి అడుగుతున్నా. ఆ కుటుంబాల్లో ఉండే మహిళల యొక్క మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతింటాయో పోలీసు వ్యవస్థని అడుగుతున్నాను, ఆలోచించమని చెప్పి అడుగుతున్నా. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తులు, ఆ పిల్లల చదువులు, ఓ తండ్రి నిజంగానే అక్రమ కేసులు బనాయించబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్రమంగా మీరు కొడితే, ఆ కొట్టించుకున్న అన్యాయంగా కొట్టించుకున్న ఆ వ్యక్తి యొక్క మనోభావాలు, ఆ సమాజంలో అతని గౌరవం ఏమవుతుందో మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. మీరు కేవలం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, రేపొద్దునే బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఇంత దురదృష్టకరమైన సందర్భాలను, ఇంత దురదృష్టకరమైన పరిస్థితులను తెచ్చిన చంద్రబాబు నాయుడు 2 లెంపలు వేసుకుని ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పి అడుగుతున్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, మీడియా వ్యవస్థని జేబులో చుట్టాల్లాగా వాడుకుంటున్నారు. అది మీ జేబు సమస్యలుగా మార్చుకున్నారు. ప్రతి దానిని మసిబూసి మామిడికాయ చేశారు. కేవలం పబ్లిసిటీతోనే ఈ రోజున మీరు చేస్తున్న విధానం గమనిస్తే, స్వయానా డీజీపీ హరీష్ గుప్తానే కేసు టు కేసు ఏ నియోజకవర్గంలో ఏ కేసు ఎలా బనాయించాలో డైరెక్షన్ ఇస్తుంటే ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నాం. ఒక్క పల్నాడు ప్రాంతంలోనే ఇటీవల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రమంతా కూడా చర్చనీయాంశమైంది. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ వరుసగా విజువల్స్లో తప్పుడు కేసులు చేస్తూ అన్యాయంగా అక్రమాలు పాల్పడుతుంటే ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ అని అడుగుతున్నాం. బాపట్ల, పల్నాడులో ఇటీవలగా వరుసగా జరిగిన 3 ఇన్సిడెంట్లు మీరు గమనిస్తే ఇది పరాకాష్ఠకు జరిగిన సందర్భంగా అనేకమైన కుంపాలుగా ఉన్నాయి. 2024 10వ తారీఖు 6వ నెల నుండి ఈ రోజు వరకు అనేకమైన సంఘటనలు జరిగినాయి. నా దగ్గర పూర్తి సంఘటనల ఆధారంగా చిట్టా ఉంది. ఉదాహరణకి నేను 12/4/2026లో మాచర్ల టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు కీచుడుగా మారాడు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను వీడియోలు తీశాడు. ఇది కేవలం 4వ నెలలో ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి సంఘటనలు, కేవలం ఏప్రిల్ మాసంలో జరిగిన సంఘటనలు. వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం. 13/4/2026 నాడు పల్నాడు జిల్లాలో హత్య కేసులు. ఒంగోలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న బాపట్ల జిల్లా చేమకుర్తికి చెందిన శ్రీరామ హరిప్రసాద్ అనే అతన్ని హత్యకు గురి చేస్తే ఈ కేసులో నిందితుడు ఎవడంటే స్వయాన కానిస్టేబులే. 13/4/2026 నాడు బాపట్ల జిల్లా చిన్నపులివరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ దళిత నాయకుడు ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు దొంగల్లాగా మఫ్టీలో గోడ దూకి వెళ్ళి ఏదో ఘోరాలు నేరాలు చేసినట్టుగా, ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా ఆడవాళ్ళని చేయి చేసుకుంటూ జరిగిన సంఘటన. బాపట్ల జిల్లాలో రెచ్చిపోయిన చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డిపై పాశవికంగా దాడి చేశాడు. ఈ రోజు వరకు పోలీసు వ్యవస్థ నుంచి దాని మీద స్పందన లేదు. సోషల్ మీడియాలో సానుభూతి పరులైన ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెబుతుంటారో ఆ ప్లాట్ఫామ్ అంటేనే సామాజిక ప్లాట్ఫామ్. సోషల్ మీడియా వ్యవహారాల మీద దాని ఆధారంగా చేసుకొని మీరు ఏ కేసులు పెట్టొద్దని కోర్టులు చెబితే, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ చర్యలు ఉండకూడదని కోర్టులు చెబితే, కోర్టు చెప్పిన ఏ ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ దుష్ట ప్రభుత్వం జులుమును ప్రదర్శిస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, చిత్రవదలు చేస్తున్నారు, లైంగిక వేధింపులు చేస్తున్నారు. ఇది పోలీసుల దమన నీతికి పరాకాష్ఠగా మారిపోయింది రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతూ, ఓ పక్కనేమో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు అడ్డదిడ్డంగా ఆడవాళ్ళని వేధిస్తూ దొరికితే, లైంగికంగా వేధిస్తూ దొరికితే, రేప్ చేస్తూ దొరికితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి దొరికితే, ఒక్క చోటైనా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ
ఇది తప్పు అని ఖండించిన దాఖలాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళంటే అధికారంలో ఉన్నారు, తెగబలిసి ఉన్నారు, మదం ఎక్కువ ఉన్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, మీరేం చేస్తున్నారని పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అన్యాయంగా పడిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవసేదరి చేతిలో అన్యాయంగా పడిన ఆడపడుచుని మీరు బజారులో దారుణాతి దారుణంగా జనసేనకు సంబంధించిన కార్యకర్త కర్ర తీసుకొని కొడితే ఈ రోజు వరకు ఆ కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం. పోలీసు వ్యవస్థ ఎక్కడికి పోయింది? ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా? లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో ఉందా లేదా? నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో బాత్రూంలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని తను చెప్పిన వ్యక్తే లీగల్ అడ్వైజర్గా ఉండాలని ఎస్పీ మీద హుకుం జారీ చేసి గంటల కొద్దీ ఎస్పీ ఆఫీసులో తలుపు పెట్టుకొని ఉంటే ఏదయ్యా చర్యలు చంద్రబాబు నాయుడు గారు? ఆ ఎమ్మెల్యేని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇంకొకడేమో బిఆర్ నాయుడు, స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్, ఒక మీడియాకి అధిపతి. ఆయన అడ్డదిడ్డంగా నీచాతి నీచంగా వెంకటేశ్వర స్వామి బోర్డుకి చైర్మన్ ఏమిటి, ఆడవాళ్ళతో సరసాలు ఆడుతూ దొరకటం ఏమిటి, అతన్ని పక్కన పెట్టుకొని స్వామివారి దర్శనం చేయటం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు?